నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసింది. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో మంగళవారం అర్ధరాత్రి భారత భద్రతా దళాలు, ఆర్మీ, నేవీలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టాయి. ఆపరేషన్లో భాగంగా లక్ష్యిత దాడుల్ని అరగంట లోపు నేలమట్టం చేసింది. 9 స్థావరాలలో ఉన్న 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాయి. అనంతరం ఆపరేషన్ సింధూర్పై మీడియా సమావేశం జరిగింది. ఈ ఆపరేషన్కు సారథ్యం వహించి భారత సశస్త్ర దళాలలో 2 సీనియర్ మహిళా అధికారులు, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషి, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీలు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టాము అన్నది వెల్లడించారు. దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియోలను బహిర్గతం చేశారు. దీంతో ప్రపంచం మొత్తం 2 మహిళా అధికారుల గురించి చర్చ మొదలైంది. ఇండియన్ ఆర్మీలోని త్రివిధ దళాలైన ఆర్మీలోని సిగ్నల్ కోర్కి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి అనేక సాహసోపేతమైన విజయాలతో సైనిక చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నారు. ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సింధూర్కు ముందుండి నాయకత్వం వహించారు. 2016 మార్చిలో అప్పటి లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషి భారత్ ఆతిథ్యమిచ్చిన ఫోర్స్ 18 అనే బహుళ జాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరపున ఒక దళానికి నాయకత్వం వహించి తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం మార్చి 2 నుండి 8 వరకు పూణేలో జరిగింది. ఇందులో ఆసియన్ దేశాలతో పాటు జపాన్, చైనా, రష్యా, యుఎస్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి 18 దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో పాల్గొన్న దళాలలో లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషి మాత్రమే మహిళా కమాండర్గా ఉండడం ఆమె నాయకత్వ నైపుణ్యానికి నిదర్శనం. ఆమె నేతృత్వంలోని 40 సభ్యుల భారత దళం శాంతి భద్రతలను కాపాడేందుకు సంఘర్షణ అనంతరం ప్రాంతాలకు సైనిక సిబ్బందిని మోహరించి ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే విభాగమే ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్. ఈ పీకేఓ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించారు. హ్యుమానిటేరియన్ మైన్ యాక్షన్ వంటి కీలక శిక్షణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులైన పీస్ కీపింగ్ శిక్షణాదారులలోంచి ఆమెను ఎంపిక చేశారు. 2006లో యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్లో మిలిటరీ అబ్జర్వర్గా పనిచేశారు. 2010 నుంచి ఆమె పీకేఓలో కొనసాగుతూ వచ్చారు. అందులో ఆమె విశేష సేవలు అందిస్తున్నారు. ఆమె తాత సైన్యంలో సేవలందించగా ఆమె భర్త కూడా మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీకి చెందిన అధికారి. ఈ విధంగా ఆమె కుటుంబం సైనిక సేవలతో ముడిపడి ఉంది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళానికి చెందిన పైలట్. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు ఈమె నేతృత్వంలోనే జరిగాయి. ఇక వ్యోమికా సింగ్ విషయానికొస్తే వ్యోమిక అంటే ఆకాశపు కుమార్తె అని అర్థం. ఆ పేరులో ఆమె చిన్ననాటి కళ ప్రతిబింబిస్తుంది. చిన్నప్పటి నుంచి ఆమెకు పైలట్ కావాలి అనే సంకల్పం ఉండేది. స్కూల్ రోజుల్లోనే ఆమె ఎన్సీసీలో చేరి తరువాత ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కుటుంబంలో మొదటిసారిగా సైన్యంలో చేరిన వ్యక్తిగా ఆమె పేరు గడించారు. 2019 డిసెంబర్ 18న ఆమెకు శాశ్వత కమిషన్ లభించి హెలికాప్టర్ పైలట్గా ఐఏఎఫ్లో ఆమె ప్రయాణం అధికారిగా ప్రారంభమయ్యారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇప్పటి వరకు 2500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు. చిటాహ్ వంటి హెలికాప్టర్లను నడుపుతూ జమ్మూ కాశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల నుండి ఈశాన్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాల వరకు సేవలందించారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో సామాన్యులను రక్షించేందుకు ఆమె ఒక కీలకమైన రెస్క్యూ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. 2021లో ఆమె మౌంట్ మానిటరింగ్ పైకి ప్రయాణించిన త్రివిధ దళాల మహిళా ఎక్స్పెడిషన్లో పాల్గొన్నారు. పహల్గామ్లో 26 మంది సాధారణ పౌరుల హత్యకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో దేశానికి సమాచారం ఇవ్వడమే కాక భారత సైన్యం ఇప్పుడు ఎవరి చేత ప్రాతినిధ్యం వహించబడుతోంది అన్న దానిలో స్పష్టమైన మార్పును వింగ్ కమాండర్ సింగ్ చూపించారు.